హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఐరన్ దోశ ప్యాన్ కొన్నప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకుని ఎలా దోశలు వేసుకోవాలో, అదే తర్వాత కూడా మనం తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి. కొత్తగా ఐరన్ దోశ ప్యాన్ కొన్నప్పుడు చూడండి, ఈ విధంగా తుప్పు అది ఉంటుంది, మురికి అది ఉంటుంది కదా. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ముందు మనం తెచ్చుకున్న తర్వాత మనం గిన్నెలతోమే లిక్విడ్ వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా స్క్రబ్బర్తో రబ్ చేసినట్టు తోమేసుకోవాలి. తోమేసేసుకుని ఒక క్లాత్ తుడిచేసుకోవాలి. తర్వాత మనం వంటకు వాడుకునే నూనె కొంచెం వేసుకుని సాల్ట్ వేసేసుకుని బాగా రుద్దాలి. సాల్ట్ ఆయిల్ తోటి తుప్పు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ తీసుకుని తుడిస్తే కనుక చూడండి, తుప్పు మొత్తం అంతా అంటుకున్నది వచ్చేస్తుంది క్లాత్కి. రెండు వైపులా కూడా ఇలా తుడుచుకోవాలి. ఆ నూనెతో పాటు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ వేసేసుకుని మళ్ళీ రెండోసారి కూడా క్లీన్ చేసేసుకుని అలా క్లాత్తో తుడిచేసుకోవాలి. 2 సార్లు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక మూడోసారి మొత్తం ఒకసారి నూనె అంతా అప్లై చేసేసి రెండు వైపులా కూడా ఒక డే మట్టికి మొత్తం ఒక 1 డే మట్టికి అలా ఉంచేసేయాలన్నమాట. ఒక రోజంతా అలా ఉంచేసేయాలి. అప్పుడు ఆయిల్ అంతా బాగా ఐరన్ ప్యాన్కి బాగా పడుతుంది. లోపల ఏమన్నా ఐరన్ కిలమ లాంటిది ఉంటే కనుక మనకి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, 1 డే తర్వాత ఒకసారి ఆ నూనె అంతా ఒకసారి తుడిచేసుకుందాము. ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఒక క్లాత్తో కానీ, మెత్తని క్లాత్తో కానీ తుడిచేసుకుంటే కనుక చూడండి, తుప్పు లాంటిది ఏమన్నా వచ్చేస్తుంది. ఇలా తుడిచేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుందాము. మళ్ళీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకుని కొంచెం నూనె వేసుకుని ముందు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అంటుకునేది ఏమన్నా ఉంటే కనుక ఉల్లిపాయ ముక్కలతో పాటు వెళ్ళిపోతుంది. మనకి దోశ వేయడానికి కూడా బాగా వస్తుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. చూడండి, ఇప్పుడు ఒక క్లాత్ తోటి ఆ నూనె అంతా మొత్తం దోశ ప్యాన్ అంతా ఇలా అప్లై చేసేసి ఇప్పుడు దోశ వేద్దాము. ముందు కొంచెం నూనె వేసుకుని దోశ వేసుకోవాలి. ఐరన్ ప్యాన్కి కొంచెం ముందు నూనె ఎక్కువ పడుతుంది. దోశ వేసేసుకుని మంటని మీడియంలో పెట్టుకోవాలి. మంటని మీడియంలో పెట్టేసుకుని నూనె వేసుకోవాలి. చుట్టూ కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. దోశ ప్యాన్ ఇది ఐరన్ ప్యాన్ కొంచెం అరిగే వరకు మనకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఒక 2-3 సార్లకి మనం ఫస్ట్ వేసిన దోశ తీసేసుకుని పాడేద్దాము, వాడకూడదు ఫస్ట్ వేసింది. తర్వాత ఒకసారి మొత్తం ఇదంతా దోశ అంతా అడ్డుకున్నదంతా తీసేసి రెండో దోశ కాడి నుంచి మనం వాడుకోవాలన్నమాట. తర్వాత ఒకసారి ఉల్లిపాయ రుద్దేసేయాలి. మనకి అరిగే కొద్దీ బాగుంటుందన్నమాట ఐరన్ది అయితే కనుక. అదే నాన్ స్టిక్ అయితే అరిగే కొద్దీ చెడిపోతుంది కదా, పోతుంది. ఇది అలా కాదు, అరిగే కొద్దీ మనకి పలచగా వస్తాయి దోశలు అనేవి. మనకి నాన్ స్టిక్ మీద ఎలా వేసుకుంటే పలచగా వస్తాయో అరగ్గా అలా వస్తుందన్నమాట. ఒక 2-3 కొట్ల వరకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. తర్వాత నుంచి బాగానే వచ్చేస్తాయి చూడండి. తర్వాత మనం దోశలు వేయటం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత తుప్పు పట్టకుండా ఉండాలంటే కనుక మనం తర్వాత దోశలు వేసేటప్పటికి చూడండి మళ్ళీ కూడా నూనె అప్లై చేసేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి తుప్పు రాదన్నమాట, తుప్పు పట్టకుండా ఉంటుంది. వంట నూనె అప్లై చేసేసుకుని లైట్గా ఓ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మనకు అప్పుడు ఎన్ని రోజులైనా సరే తుప్పు పట్టదు, నీట్గా ఉంటుంది. దోశలు కూడా బాగా వస్తాయి అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.